హాయ్ అండి. అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం 'పొదరిల్లు' సీరియల్ అయితే మనకు త్వరలో రాబోతుందని మనందరికి తెలిసిన విషయమే. దాంట్లో హీరో పేరు, అలాగే హీరోయిన్ పేరైతే మనకు రివీల్ అయితే అయిపోయింది. హీరోయిన్ పేరొచ్చి మహాలక్ష్మి. ఎందుకంటే ఆ ఇంటి మహాలక్ష్మిగా వెలగాలనేసి ఆ ఇంటి మనం ఎవరన్నా మన అమ్మాయి వస్తే ఒక అమ్మాయి లేక ఒక అమ్మాయి మన ఇంటికొచ్చిందంటే, మా ఇంటి మహాలక్ష్మి వచ్చిందనేసి ఎలాగైతే మనం ఫీల్ అవుతామో, అదే విధంగా హీరోయిన్ పేరు మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో అయితే పెట్టారు. మహాలక్ష్మి అంటే మన ఇంట్లో ప్రతి ఒక్క ఫ్యామిలీలో అయితే కనెక్ట్ అవుతుందని ఆ పేరు పెట్టారని నేను అనుకుంటాను. అలాగే హీరో పేరు వచ్చి చక్రి అనేసి వీళ్ళిద్దరి పేర్లు అయితే అఫీషియల్‌గా అయితే మనకు అనౌన్స్‌మెంట్ అయితే జరిగింది. ఇక్కడ అసలు ఈ వీడియోలో మనము వాళ్ళ రెమ్యునరేషన్ ఎంత, హీరో రెమ్యునరేషన్, అలాగే హీరోయిన్ రెమ్యునరేషన్, ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్న వాళ్ళు, అలాగే బ్రదర్స్ క్యారెక్టర్ చేస్తున్న వాళ్ళ రెమ్యునరేషన్ ఎంత వస్తుంది, ఒక రోజుకి ఎంత తీసుకుంటా ఉంటారు ఏమనేసి ఈ వీడియో డిస్కషన్ చేద్దామని ఈ వీడియో చేస్తాను. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. ఓన్లీ సీరియల్ కంటెంట్ మాత్రమే ఉంటుంది. అలాగే మీకు నెక్స్ట్ ఏ సీరియల్ రెమ్యునరేషన్ కావాలనుకుంటున్నారు, ఎవరు యాక్టర్స్ రెమ్యునరేషన్ కావాలనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఆ వీడియో కూడా మీకైతే మన ఛానల్ అయితే వస్తుంది. ఆల్రెడీ మనకు 2 ప్రోమోలు అయితే వచ్చాయి. ఒక ప్రోమో వచ్చి అక్కడ అమ్మాయి లేకపోతే ఎలా ఉండింది సంసారం అనేది ఒక ప్రోమో అయితే చూపించారు. అన్నదమ్ముల మధ్య ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, అసలు ఒక అబ్బాయి అమ్మాయి కోసం ఎంతలా తిరుగుతూ ఉంటాడు అనేసి ఒక ప్రోమో అయితే చూపించారు. సెకండ్ ప్రోమోలో అన్ఎక్స్పెక్టెడ్గా పోలీస్ స్టేషన్లో అక్కడ ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకుండా మన చక్రికి అలాగే మహాలక్ష్మికి పెళ్ళి అవుతుంది. ఆ పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ నాన్న గురించి, వాళ్ళ తమ్ముళ్ళ గురించి చాలా గొప్పగా అయితే చెప్తా ఉన్నాడు హీరో. కానీ అక్కడికి వచ్చి రియాలిటీ చూసిన తర్వాత మన హీరోయిన్కి అయితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది. ఆ విషయం మనకు తెలిసిందే. ఆ హీరోయిన్ మన తెలుగులో ఎలా ఉంటారు, ఎంత ప్రాబ్లం అన్నారని, ఎలాంటి సిచ్యువేషన్లు అన్నారని ఆ ఇంట్లోనే ఉంటారు. ఎందుకంటే ఆ వాల్యూ అనేది ఆ తాళి బంధానికి అంత వాల్యూ ఇస్తారు కాబట్టి ఆ ఇంట్లోనే ఉంటారు. కాబట్టి మన మహాలక్ష్మి ఆ ఇంట్లోనే ఉంటుంది. ఇక్కడ ప్రమోషన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే చేస్తా ఉంటారు. మామూలుగా చేయట్లేదు, నెక్స్ట్ లెవెల్ అయితే చేస్తా ఉంటారు. నేను అంత బ్యానర్లు అంతా కట్టి ఎక్కడెక్కడ హోల్డింగ్స్ పెట్టి అంత మంచి ప్రమోషన్స్ అయితే చేస్తూ ఉంటారు. ప్రమోషన్స్ చేస్తా ఉంటే మనకు ఖచ్చితంగా టైం అనేది ప్రైమ్ టైం ఇస్తారని మనకు తెలుసు కదా. కానీ 9:30కి ఇస్తారా, 8:30కి ఇస్తారా, లేకపోతే 7కి ఇస్తారా అనేసి నేను పోల్ కూడా పెట్టాను. ఆ పోల్ రిజల్ట్ కూడా మీకైతే చెప్తాను. ఇక్కడ పొదరిల్లు చూడండి, ఇక్కడ పోల్ పెట్టాను. ఇక్కడ పొదరిల్లు వచ్చి 7 PMకి అయితే 56% అయితే ఓట్ చేశారు. అలాగే 8:30కి అయితే 24% ఓట్ చేశారు. 9:30కి అయితే 20% అయితే ఓట్ చేశారు. వాళ్ళకి తెలుసు 9:30కి వేస్తే ఎంత ప్రాబ్లం అవుతుందనేసి. ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు కూడా మాకు 9:30 వద్దు, మేము కావాలంటే ఎంత డబ్బులన్నా పెట్టి సీరియల్ మంచి టీఆర్పీ తెస్తాం, మీకేం బాధలేదు అనేసి అయితే వాళ్ళైతే చేస్తూ ఉంటారు. అందుకోసమే ప్రమోషన్స్ కూడా ఈ విధంగా పీక్లో అయితే చేస్తూ ఉంటారు. ఇక్కడ ప్రమోషన్స్ చేసేదానికి, అలాగే సీరియల్ని డెవలప్ చేసేకి యాక్టర్స్కి 1 year వరకు అగ్రిమెంట్ ఏదో పెట్టుకున్నారని ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అంటే పెద్దగా అమౌంట్ ఇవ్వకుండా 1 year తర్వాత, అంటే మంచి సీరియల్ టీఆర్పీ వచ్చిన తర్వాత పెంచుదాము అనేసి అయితే ప్రొడక్షన్ హౌస్ నుంచి ఇన్ఫర్మేషన్ అయితే, అంటే కొన్ని సోషల్ మీడియాల ద్వారా కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. హీరోకి 20,000 నుంచి 25,000 వరకు ఇస్తా ఉంటారు అనేసి. అలాగే హీరోయిన్కి 20,000 నుంచి 25,000 వరకు అయితే, సైడ్ యాక్టర్లకి ఫాదర్ క్యారెక్టర్కి 10,000 నుంచి 12,000 వరకు ఇస్తా ఉంటారు అనేసి తెలుస్తుంది. అలాగే చిన్న తమ్ముడు, అలాగే ఇంకొక చిన్న తమ్ముడికి 10,000 నుంచి 12,000 వరకు అయితే ఇస్తా ఉంటారు. అలాగే పెద్ద అన్నయ్యకి 10,000 నుంచి 15,000 మధ్యలో ఇస్తా ఉంటారు అనేసి అయితే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ప్రజెంట్ అయితే మనకుండే క్యారెక్టర్స్ అయితే ఇవి, అందుకోసం అనేది ఈ క్యారెక్టర్స్ చెప్పాను. ఇంకా సైడ్ క్యారెక్టర్లు ఒక వారం 10 రోజులు ఉండిపోయేవాళ్ళు, లేకపోతే అప్పుడప్పుడు స్టోరీ లేనప్పుడు అప్పుడప్పుడు సైడ్ క్యారెక్టర్ లాగా వచ్చిపోయే వాళ్ళకి 7,000 నుంచి 12,000 వరకు అయితే ఇస్తారు. అది ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మీకు ఎలా అనిపించింది ఇన్ఫర్మేషన్ కింద కామెంట్ చేయండి. అలాగే పొదరిల్లు సీరియల్ ఏ టైంకి వస్తుంది అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోదండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.